హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం స్పీడ్ టైం డిస్టెన్స్ సంబంధించిన ఎక్సర్సైజ్ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఇంత ముందు వీడియోలో మనం ప్రీవియస్ వీడియోలో ఎక్సర్సైజ్ 1 ప్రాబ్లమ్ సంబంధించిన వీడియోస్ సాల్వ్ చేసాం 15 ప్రాబ్లమ్స్. ఈరోజు ఎక్సర్సైజ్ 2 సంబంధించిన 15 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సో హియర్ ప్రాబ్లమ్ నెంబర్ 1. Two cars A and B start simultaneously from a certain place at the speed of 30 km per hour and 45 km per hour respectively. The car B reaches the destination 2 hours earlier than A. What is the distance between the starting point and the destination? So according to the question, this is the starting point, this is the destination point. So manaki A and B starts here. This is the starting point, this is the destination point. A uses 30 km per hour. మనకి A వచ్చేసి 30 km per hour స్పీడ్ తోని ట్రావెల్ చేస్తుంది. B వచ్చేసి 45 km per hour స్పీడ్ తోని ట్రావెల్ చేస్తుంది. సో మనకి B వచ్చేసి the car B reaches the destination 2 hours earlier than A. అంటే B వచ్చేసి డెస్టినేషన్ పాయింట్ కి 2 hours బిఫోర్ వచ్చేసింది. A కన్నా 2 hours బిఫోర్ రీచ్ అయిపోయింది. సో మనం సపోజ్ అజ్యూమ్ చేసుకుందాం, ఎక్స్ బి వచ్చేసి ఎక్స్ టైం తీసుకుంటే ఏ వచ్చేసి మనకి ఎక్స్ ప్లస్ 2 టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఏకి 2 hours ఎక్కువ పడుతుంది, ఎందుకంటే బి ఆల్రెడీ రీచ్ అయిపోయింది కదా 2 hours బిఫోర్. సో ఇక్కడ మనం టైం వచ్చేసి బి టైం వచ్చేసి ఎక్స్ అజ్యూమ్ చేసుకుందాం, ఏ టైం వచ్చేసి ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్, so start, speed 1 into time 1, speed 2 into time 2. సో హియర్ ఇది వచ్చేసి మనకి A కి సంబంధించింది, ఇది వచ్చేసి B కి సంబంధించింది. సో స్పీడ్ 1 into t1, s1 into t1. హియర్ దిస్ ఇస్ ద s1, దిస్ ఇస్ ద t1, దిస్ ఇస్ ద s2, దిస్ ఇస్ ద t2. s means speed, t means time. Here 30 into x plus 2 and s2 వచ్చేసి 45 into t2. Here x and 5 6 are 5 9s, 3 3s are 3 2s are. So 2x plus 4 3x. So here x equals to 4. So మనకి x ఎంత 4 అన్నమాట. సో x కి 4 hour టైం తీసుకుంటే a ఎంత తీసుకుంటుంది x plus 2, సో 6 hours టైం తీసుకుంటుంది. మనకి ఇక్కడ వచ్చేసి ఏం కనుక్కోమన్నాడు, డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. స్టార్టింగ్ పాయింట్ అండ్ డెస్టినేషన్ మధ్య డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు. సో హియర్ వి టేక్ దిస్ వన్, s2 into t2. మనకి s2 వచ్చేసి ఎంత 45 అండ్ t2 వచ్చేసి ఎంత 4 hours. 45 4 5s are 20 and 4 4s are 16 plus 2 80 180. హియర్ 180 kilometers. సో మనకి ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి ఎంత 180 kilometers. సో ఇట్ ఈస్ ద ఆన్సర్. Here question number 2. A boy goes to his school from his house at a speed of 3 km per hour and returns at a speed of 2 km per hour. If he takes 5 hours in going and coming, the distance between his house and school. Same like question number 1. So ఇక్కడ వచ్చేసి a boy goes to his school from his house at a speed of 3 km per hour. ఇక్కడ వచ్చేసి హౌస్, ఇది స్కూల్. సో అతడు ఫస్ట్ ఇంటి నుంచి స్కూల్ కి ఎంత స్పీడ్ తో వెళ్ళాడు 3 km per hour. 3 km per hour స్పీడ్ ఇచ్చేసి వెళ్ళాడు. సో రిటర్న్ ఎంత స్పీడ్ తో వచ్చాడు 2 km per hour. మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి 2 km per hour స్పీడ్ తో వచ్చాడు. సో టోటల్ తను స్కూల్ కి ఇంటి నుంచి స్కూల్ వెళ్ళడానికి, స్కూల్ నుంచి ఇంటికి రానికి మొత్తం 5 hours టైం పట్టింది. హీ టేక్స్ టోటల్ 5 hours టైం. సో మనకి వచ్చేసి డిస్టెన్స్ బిట్వీన్ హిస్ హౌస్ అండ్ స్కూల్. సో హౌస్ కి స్కూల్ కి డిస్టెన్స్ ఎంతో కనుక్కోమంటున్నాం. హియర్ సొల్యూషన్. సో ఆ డిస్టెన్స్ వచ్చేసి మనం లెట్ డిస్టెన్స్ అజ్యూమ్ చేసుకుందాం. డిస్టెన్స్ వచ్చేసి మనం d అనుకుందాం అండ్ హౌస్ నుంచి స్కూల్ కి వెళ్ళడానికి t టైం తీసుకున్నాం. సో హియర్ వి టేక్ టైం t. So time taken to reach
to reach the school from house. Time taken to reach the school from house. సో వచ్చేసి మనం టీ అని అజ్యూమ్ చేసుకుందాం. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్, సో లైక్ క్వశ్చన్ నెంబర్ 1, అకార్డింగ్ టు ద క్వశ్చన్ హియర్, సో ఫస్ట్ హౌస్ నుంచి స్కూల్ కి వెళ్ళడానికి ఎంత డిస్టెన్స్ అలా చూసుకుందాం. సో హియర్ S1 అండ్ T1 అండ్ S2 అండ్ T2. సో హియర్ స్పీడ్ వచ్చేసి ఎంత మనకి 3 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ టైం అని వచ్చేసి మనం T అని అజ్యూమ్ చేసుకుందాం ఇంటూ T. సో స్పీడ్ 2 వచ్చేసి 2 కిలోమీటర్ పర్ అవర్. బట్ T2 ఏంటి? T2 మీన్స్ తను హౌస్ నుంచి స్కూల్ వెళ్ళడానికి T టైం పట్టింది, బట్ స్కూల్ నుంచి హౌస్ కి రానికి ఎంత టైం పట్టింది అంటే 5 hours మైనస్ T. దిస్ ఈస్ ద T2. ఎందుకంటే మనకి టోటల్ టైం వచ్చేసి 5 hours. అందులో నుంచి T డిడక్ట్ చేస్తే మనకి ఇక్కడ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన ఎంత టైమో తెలుస్తుంది. సో హియర్ 5 minus T. సో 3T ఈక్వల్స్ టు అండ్ 2 5s are 10 minus 2T అండ్ T వచ్చేసి 3T plus 2T 5T అండ్ హియర్ T వచ్చేసి 2 అన్నమాట. సో మనకి టైం వచ్చేసి 2 hours. సో హౌస్ నుంచి స్కూల్ వెళ్ళడానికి 2 hours టైం పట్టింది, స్కూల్ నుంచి హౌస్ కి రానికి 3 hours టైం. 5 minus 2 ఈక్వల్స్ టు 3. సో మనకి ఇక్కడ వచ్చేసి డిస్టెన్స్ అనుకోవాలి. వి టేక్ S2 అండ్ T2. S2 వచ్చేసి 2 kilometers per hour అండ్ T2 వచ్చేసి మనకి 3 hours. 2 3s are 6. సో హియర్ ద డిస్టెన్స్ బిట్వీన్ హిస్ హోమ్, హిస్ హౌస్ అండ్ హిస్ స్కూల్ వచ్చేసి 6 kilometer distance. Here problem number 3. A bus travels at the speed of 54 km per hour without stoppages and it travels at 45 km per hour with stoppages. How many minutes does the bus stop and average per hour? So, solution. A bus travels at the speed of 54 km per hour without stoppages. Without stoppages తోని 54 kilometers per hour without stoppages 54 kilometers ట్రావెల్ చేస్తుంది per hour. సో బస్ వచ్చేసి మనకి వితౌట్ స్టాపేజెస్ తో ఫర్ అవర్ కి 54 kilometers ట్రావెల్ చేస్తుంది. విత్ స్టాపేజెస్ తోని సో విత్ స్టాపేజెస్ తోని 45 kilometers per hour. సో హియర్ మనకి క్వశ్చన్ ఏమంటుందంటే హౌ మెనీ మినిట్స్ డస్ ద బస్ స్టాప్ ఆన్ అన్ యావరేజ్ ఫర్ అవర్. అంటే గంటకి బస్ వచ్చేసి ఎన్ని మినిట్స్ ఒకసారి స్టాప్ అవుతుంది, అర్థమైందా? యావరేజ్ గా ఫర్ అవర్ కి, ఒక గంటకి బస్ వచ్చేసి ఎన్ని మినిట్స్ కి ఒకసారి స్టాప్ అవుతుంది. సో హియర్ డ్యూ టు స్టాపేజెస్ bus covers 9 kilometers less. సో ఇక్కడ స్టాపేజెస్ ఉండడం వల్ల బస్ అనేది 45 kilometers ట్రావెల్ చేసింది, బట్ వితౌట్ స్టాపేజెస్ తోని 54 kilometers ట్రావెల్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకి 9 kilometers లెస్ ఫర్ అవర్. సో ఇక్కడ టైం ఏం తీసుకున్నాం? సో టైం టేకెన్ టు కవర్ 9 kilometers. మనకు టైం కావాలి, ఈ 9 kilometers ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? టైం టేకెన్ టు కవర్ 9 kilometers. సో హియర్ 9 by 54 kilometers per hour. 54 into 60. 9 ones are 9 6 1 6. So here 10 minutes. సో మనకి బస్ వచ్చేసి యావరేజ్ గా గంటకి 10 minutes కి ఒకసారి స్టాప్ అవడం జరుగుతుంది. Here question number 4.
A person can walk a certain distance and drive back in 6 hours. He can also walk both ways in 10 hours. How much time will he take to drive both ways? How much time will he take to drive both ways? So here he can walk a certain distance and drive back. అంటే డ్రైవ్ మీన్స్ అతను బస్సో లేకపోతే బైకో లేకపోతే ఏదో డ్రైవ్ చేస్తున్నాడు. సో అతను వాక్ అండ్ డ్రైవ్ రెండు, సపోజ్ సర్టెన్ డిస్టెన్స్ ఉంది మనకి, సర్టెన్ డిస్టెన్స్ ని తను ఏ పర్సన్ కెన్ వాక్ ప్లస్ డ్రైవ్. డ్రైవ్ మీన్స్ రైడింగ్, కారు నడుపుతున్నాడు అనుకోవచ్చు. సో అతను ఎంత టైం తీసుకున్నాడు? వాక్ ప్లస్ డ్రైవ్ చేయడానికి 6 hours టైం తీసుకున్నాడు. And so here W means time taken while walking. D means time taken while driving. సో అతను సర్టెన్ డిస్టెన్స్, సో మనకి డిస్టెన్స్ వచ్చేసి ఎంత ఉంది? సర్టెన్ డిస్టెన్స్ వాకింగ్, సర్టెన్ డిస్టెన్స్ డ్రైవింగ్. సో హీ టేక్స్ 6 hours, బట్ హీ కెన్ ఆల్సో వాక్ బోత్ వేస్. సో అతను ఇక్కడ నుంచి ఇక్కడికి అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ గా 10 hours టైం తీసుకున్నాడు. విత్ వాక్ ఎంత టైం తీసుకున్నాడు? W ప్లస్ D వచ్చేసి 6 hours. ఓన్లీ 2 walks means here walk and here walk. So 2W equals to 10 hours తీసుకున్నాడు. సో మనకి W వచ్చేసి ఏమవుతుంది? 5 hours అవుతుంది. సో W వచ్చేసి 5. సో D వచ్చేసి ఏమవుతుంది? హియర్ ఈక్వేషన్ 1. D వచ్చేసి మనకి 6 minus 5 అంటే 1 అవుతుంది. సో డ్రైవ్ చేసుకుంటూ 1 hours, వాక్ చేసుకుంటూ 5 hours. క్వశ్చన్ ఏంటి? హౌ మచ్ టైమ్ విల్ హీ టేక్ టు డ్రైవ్ బోత్ వేస్? To drive both ways. So here walk and walk. So here వచ్చేసి drive and drive. So 2D equals to 2 into 1. So అతను ఒకవేళ రెండు ఈ certain places here to here and here to here, he uses D. So it takes 2 hours time while driving. Here question number 5. The ratio of speeds of a train and a car is 16:15 respectively, and a bus covered a distance of 480 kilometers in 8 hours. The speed of the bus is 3/4 of the speed of the train. What distance will be covered by a car in 6 hours? So మనకి ఇక్కడ ట్రైన్ వచ్చింది అండ్ కార్ అండ్ బస్, త్రీ ఐటమ్స్ వచ్చాయి. సో ఫస్ట్ మనం లెట్స్ అజ్యూమ్ చేసుకుందాం. సో స్పీడ్ ఆఫ్ ట్రైన్ వచ్చేసి మనకి 16x. స్పీడ్ ఆఫ్ కార్ ఎంత అవుతుంది? 15x అవుతుంది. అకార్డింగ్ టు ద క్వశ్చన్ హియర్, according to the question here, a bus covered a distance of 480 kilometers in 8 hours. The speed of the bus. సో మనకి బస్ యొక్క స్పీడ్ అడుగుతున్నాడు, బట్ మనకి ఇక్కడ బస్ ఏమని ఇచ్చాడు? బస్ గురించి బస్ కవర్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 480 kilometers in 8 hours ఇచ్చాడు. సో మనకి స్పీడ్ ఆఫ్ బస్ వచ్చేసి ఏమవుతుంది? సో హియర్ స్పీడ్ ఆఫ్ బస్ వచ్చేసి డిస్టెన్స్ బై టైం. సో బస్ ఎంత, ఎన్ని కిలోమీటర్ తీసుకుంది? 480 kilometers in what time? 8 hours. Means 8 5 8 6. So here 60 km/h is the speed of bus. According to the speed of the bus equals to how much? 3/4 of the speed of the train. Here what is the speed of the train? 16x. Okay, 4 1s are
4 4s are 4 1s are 4 15s are. So here 3 1s are 3 5s are. Here x equals to 5. So x equals to 5. So ఏమవుతుంది ఇది 16 5s are 80, 15 5s are 75. So మనకి 80 km per hour and 75 km per hour. Speed of the train వచ్చేసి మనకి 80 km per hour and speed of the car వచ్చేసి 75 km per hour. మనకి క్వశ్చన్ లాస్ట్ ఏమడిగాడు, వాట్ డిస్టెన్స్ విల్ బి కవర్డ్ బై కార్ ఇన్ 6 hours. సో మనకి డిస్టెన్స్ ఆఫ్ కార్ అడుగుతున్నాడు. డిస్టెన్స్ ఆఫ్ కార్. సో డిస్టెన్స్ మీన్స్ స్పీడ్ ఇంటూ టైం. మనకి కార్ యొక్క స్పీడ్ ఎంత వచ్చేసి ఇక్కడ స్పీడ్ ఆఫ్ కార్ 75 km per hour అండ్ టైం ఎంత 6 hours. సో 6 5 30. So 450 km is the distance covered by car in 6 hours. So here 450 is the answer. Here question number 6. The ratio between the speeds of two buses is 5:3. If the first bus run 400 km in 8 hours, find the speed of the second bus, not second car, second bus. So the ratio between మనకి స్పీడ్స్ వచ్చేసి ఏంటి, let us assume speed of first bus equals to 5x and the speed of second వచ్చేసి 3x. సో మనకి ఫస్ట్ బస్ ఎంత అంటే 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది ఎన్ని అవర్స్ లో, 8 hours లో. సో మనకి ఇక్కడ వచ్చేసి మనకి స్పీడ్ ఇచ్చేసారు అనమాట. సో స్పీడ్ ఆఫ్ ఫస్ట్ బస్ అకార్డింగ్ టు ద క్వశ్చన్, స్పీడ్ ఆఫ్ ఫస్ట్ బస్ ఈక్వల్స్ టు how much distance by speed, 400 kilometers by 8. Here what is the speed of first bus, 5x by 400 by 8. 8 1 8 5 40. Here 5 10. Here x equals to 10. So here 50 and here 30. So speed of first bus వచ్చేసి 50 km per hour, speed of second bus వచ్చేసి 30 km per hour. We have to find out speed of the second bus. Speed of second bus. So here వచ్చేసింది this, right? Here speed of second bus వచ్చేసి ఎంత 30 km per hour. So x equals 10 here. So x అనేది దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 30 km per hour వచ్చేసింది. Here question number 7. A man travels some distance at a speed of 12 km per hour and returns at a speed of 9 km per hour. If the total time taken by him is 2 hours 20 minutes, the distance is. So మనకి క్వశ్చన్ వచ్చేసి a man travels some speed at a speed of 12 km per hour. So here it is the distance. So తను 12 km per hour స్పీడ్ మెయింటైన్ చేశాడు అండ్ రిటర్న్స్ హీ యూజెస్ 9 km per hour. సో ఎంత 9 km per hour. సో టోటల్ టైం ట్రావెల్ చేయడానికి అతనికి ఎంత టైం పట్టింది, 2 hours 20 minutes టైం తీసుకున్నాడు. 2 hours 20 minutes. దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్. సో అతని యొక్క ఆ మ్యాన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత కనుక్కోమంటున్నాడు. సో హియర్ సొల్యూషన్, let the distance covered by man we again assume equals to d. Okay, so మనకి ఇక్కడ టైం వచ్చేసి 2 hours 20 minutes. So here 2 hours means 120 minutes plus 20 minutes. So total ఎంత 140 minutes. బట్ మనకి ఎందులో కన్వర్ట్ చేసుకోవాలి, అవర్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే ఇట్ ఈస్ డివైడెడ్ బై 60.
సో హియర్ 7/3 hours. 7/3 hours. So according to the question చూద్దాం. సో హియర్ హీ టేక్స్ హౌ మచ్ టైం, మనకి డిస్టెన్స్ ఎంతో తెలియదు. సో డిస్టెన్స్ డి అని అజ్యూమ్ చేసుకున్నాం. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ డి బై ఫస్ట్ అతను పాయింట్ నుంచి ఇక్కడ నుండి ఇక్కడికి రానికి, సో రిటర్న్ కానికి యూజెస్ 9 km/h. సో డి వచ్చేసి డి బై 12 ప్లస్ డి బై 9 km. సో ఫస్ట్ అతను ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళడానికి 12 km/h స్పీడ్ మెయింటైన్ చేశాడు, బట్ రిటర్న్ రానికి 9 km/h స్పీడ్ ఇచ్చేసాడు. సో ఫస్ట్ దిస్ ఇస్ ద స్పీడ్, సో ఇది టైం అన్నమాట. సో ఇక్కడ నుండి అతను ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది, డి బై 12, అండ్ రిటర్న్ రానికి అతనికి ఎంత టైం పట్టింది, డి బై 9. సో టోటల్ టైం వచ్చేసి ఎంత, 7/3. సో హియర్ క్యాల్కులేట్. సో 36 is the LCM. So 40. So 7/3, and we can calculate here. And 70/36 and 7/3. 7 cancel, 3 1 3 2. So here D is 12 kilometer is the distance. So distance వచ్చేసి ఎంత, 12 kilometers. Here question number 8. Two donkeys are standing 400 meters apart. First donkey can run at a speed of 3 meters per second and the second can run at 2 meters per second. If two donkeys run towards each other after how much time will they bump into each other? According to the question, two donkeys are standing 400 meters apart. So here is the first donkey and here second donkey. So 400 meters is the distance. 400 meter distance లో అవి రెండు ఉన్నాయి. సో ఫస్ట్ డాంకీ కెన్ at a speed of 300 meter per second. Sorry, 3 meter per second. And the second can run at 2 meter per second. If the two donkeys run towards each other, according to the formula we have, so opposite directions towards each other. So here it is the opposite direction. So we have to add the speeds. So speeds అనేది మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. 3 + 2 is the relative speed. ఓకేనా? సో solution. So according to the question, and we get 3 + 2 5 meters per second. Time to meet the both donkeys. Time to meet both donkeys. So here time means distance by speed. So here what is the distance? 400 meter is the distance apart. And what is the speed? Here 3 + 2 5 is the relative speed of the donkeys. So here 5 meters second. So 5 1s are 5 8s are. So here 80 seconds. So here 80 seconds తర్వాత ఆ రెండు donkeys అనేవి they meet each other. Here problem number 9. Raj and Prem walk in opposite directions at the rate of 3 and 2 km/h respectively. How far will they be from each other after 2 hours? So Raj and Prem are walking in opposite directions. So మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి Raj and Prem. So Raj and Prem వచ్చేసి మనకి are walking in opposite direction. So he uses 3 km/h speed, he uses 2 km/h speed. So what is the relative speed when they are walking in opposite direction? So when they are walking in opposite direction, so మనకి relative speed వచ్చేసి ఏమవుతుంది,
3 plus 2 5 kilometer per hour. So manaki we have to find out what distance, how far will they be from each other after 2 hours. So distance covered, so మనకి ఇక్కడ వచ్చేసి distance covered. So distance means speed into time. What is the speed? 5 kilometer per hour. And what is the time? 2 hours. So here 5 to the 10 kilometer is the far, means distance. So here 10 kilometer is the correct answer. Here problem number 10. The average speed of your car is 75 kilometers per hour. The driver first decreases its average speed by 40%. And then it increases by 50%. What is the new average speed now? కొంచెం డిఫరెంట్ ఉంటుంది ప్రాబ్లం ఇది. సో రిక్వైర్డ్ యావరేజ్ స్పీడ్ వచ్చేసి మనకి రిక్వైర్డ్ యావరేజ్ స్పీడ్ వచ్చేసి మనకి ఏమవుతుంది, యాక్చువల్గా 75 కిలోమీటర్ పర్ అవర్. ఫస్ట్ ఎంత డిక్రీజ్ అయిందంట, సో 40. సో మనకి వచ్చేసి టోటల్ 100%, దాంట్లో 40% డిక్రీజ్ అయిందంట. సో రిమైనింగ్ 60/100 ఇంటూ దెన్ హౌ మచ్ ఇంక్రీజ్, 50% ఇంక్రీజ్ అంట. సో 100 plus 50, 150/100. సో 0 0 0 0 and 5 3s are 15, 5 20s are, and 2 10s are, 2 3s are. Here 675/10, we get 67.5 kilometer per hour is the new average speed. So these are the problems. If you like, please subscribe and comment.